ప్రభునందు ప్రియమైన క్రైస్తవ శ్రోతలకు నా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ పూట దైవ ధ్యానంలో 2 పాఠ్య భాగాలు మనం తీసుకుంటున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుండి 37, అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4 నుండి 11 వరకు ఉన్నటువంటి భాగాలను మనం అధ్యయనం చేద్దాం. క్లుప్తంగా సారాంశాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. పత్రిక పాఠ్యభాగంలో పౌలు భక్తుడు కొరింథీయులతో మాట్లాడుతూ, అక్షరం అనేటువంటిది చంపేదిగా ఉంటుంది, ఆత్మ అనేటువంటిది జీవింపజేసేదిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అక్కడ వాళ్ళ ముందు ఉంచుతున్నాడు. అదేవిధంగా క్రీస్తు ప్రభు వారు తన పరిచర్యలో మరి దెకపల్లి ప్రాంతం, ఇవన్నీ ప్రాంతాలు తిరిగి గలిలయ ప్రాంతానికి వచ్చి మళ్ళీ అక్కడ మరి చేసినటువంటి అద్భుత కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే ఒకానొక అద్భుత కార్యము, నాలుక తిరగనటువంటి వ్యక్తి నాలుక సడలించి చక్కగా మాట్లాడగలగటం, అదేవిధంగా వినికిడి శక్తి కోల్పోయినటువంటి వ్యక్తికి తిరిగి వినికిడి శక్తిని ప్రసాదించడం అనేటువంటి విషయము. వీరన్నిటినీ మనసులో పెట్టుకుంటే ఒక ఆలోచన వస్తుంది 2 పాఠ్యభాగాల విషయంలో. అదేమిటంటే, ఏది ప్రసిద్ధమవ్వాలి, ఏది ప్రసిద్ధమవ్వాలి? అక్షరం ప్రసిద్ధమవ్వాలా, ఆత్మ ప్రసిద్ధమవ్వాలా, వ్యక్తి ప్రసిద్ధమవ్వాలా, వ్యవస్థ ప్రసిద్ధమవ్వాలా అనేటువంటి విధంగా ఇక్కడ మనకు ఆలోచనలు పుట్టుకొస్తాయి. పౌలు భక్తుడు ఏం చెప్పాడంటే, ఆత్మ ప్రసిద్ధమవ్వాలి. ఎందుకంటే అక్షరం దాని లక్షణం ఏంటంటే, దాని ఉనికి ఏమిటంటే నశింపజేసేటువంటి లక్షణం దానికి ఉంది. ఒక జడ్జి కానీ, లేకపోతే అధికారి కానీ ఒక తీర్పు వెలువరించి వ్యక్తిని మరి నశింపజేసే విధంగా, చంపే విధంగా ఆ అక్షరాలు పనిచేస్తాయి. కానీ ఆత్మ అటువంటిది కాదు. ఆత్మ జీవింపజేసేటువంటిదిగా ఉంటుంది, జీవితాన్ని ఇచ్చేటువంటిదిగా, జీవింపజేసేదిగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలి. అదేవిధంగా వ్యక్తి ప్రసిద్ధమవ్వాలా, వ్యవస్థ ప్రసిద్ధమవ్వాలంటే మరి వ్యక్తికే ప్రాధాన్యతనివ్వాలి. వ్యవస్థలో నానా రకాలైనటువంటి విషయాలు ఉంటాయి, వాటన్నిటిని యొక్క కలగలిపే వ్యవస్థ. కానీ వ్యక్తులు ఆ విధంగా కాదు. అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని మరి బాగు చేయడం ఎలాగా అంటే, ఈ రోజుల్లో స్పెషలిస్ట్స్ తయారయ్యారు, మంచిది. పూర్వ దినాల్లో స్పెషలిస్ట్స్ కాదు, ఆల్ ఇన్ వన్ లాగా ఉండేవారు. ప్రీస్టు, ఫిజిషియన్, పొలిటీషియన్, ఈ ముగ్గురిని ఒకే వ్యక్తిలో చూసే విధంగా పూర్వ దినాలు ఉండేవి. వైద్యులు మరి ఆ రకంగా ఉండేవారు. పూర్వ దినాలలో ముఖ్యంగా మన భారతదేశంలో చూసినట్లయితే బుద్ధులు, సిద్ధులు, ప్రసిద్ధులు, పాపులారిటీ సంపాదించుకునేటువంటి వారు అన్నట్లుగా ఈ పిలుపులు ఉన్నాయి. క్రీస్తు ప్రభు వారు మరి ఒక వ్యక్తికి చెవిలో సమస్య ఉంది, వినికిడి శక్తి లేదు, నాలుకలో సమస్య ఉంది, వివరంగా మాట్లాడలేడు, అక్షరాలు పలకలేడు, ఇది పెద్ద సమస్యగా ఉంది. మరి దీని నుండి విడుదల పొందాలి అని అంటే ట్రీట్మెంట్ కావాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఈఎన్టీ స్పెషలిస్ట్ లాగా పనిచేశాడు. ఈఎన్టీ స్పెషలిస్ట్ లాగా ఆ రోజుల్లో వన్ ఇన్ ఆల్ ఇన్ వన్ అన్నట్లుగా మరి వ్యవహారం ఉండేది. ఎవరికి అంటే బుద్ధి ఉన్నటువంటి వాళ్ళకి, సిద్ధులు అంటే వాళ్ళు సాధించేసినటువంటి వారు, సాధన చేసినటువంటి వాళ్ళకి సిద్ధిస్తుంది.
ఆ విధంగా సిద్ధాస్తులైనటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధాస్తుడని ఊరూరా తెలిసిపోయింది. వాళ్ళ ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎగబడేవారు. ఆ విధంగా ఎగబడటం వలన క్రీస్తు ప్రభువారు రాజ్య సువార్తను ప్రకటించేవారు తప్ప, గొప్పతనం చాటుకోవడం కోసం ఈ అద్భుతాలు, స్వస్థతలు చేయలేదు అన్నట్లుగా మనం గ్రహించాలి. యోహాను సువార్తలో అద్భుతాలు అనేటువంటి మాటకు ప్రాధాన్యత ఉండదు అసలు. యేసుప్రభు చేసినటువంటి ఈ స్వస్థత కార్యాలు కానీ, అద్భుతాలు కానీ, సూచనలు కానీ ఎంచుతాడు యోహాను భక్తుడు. ఆ విధంగానే పిలుస్తాడు. నిజమే, అద్భుతాలు జరిగితే జరిగినగాక, స్వస్థతలు చేకూరితే చేకూరినగాక, అవి రాజ్య సువార్తను సూచించేవిగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి క్రీస్తు ప్రభువారు యొక్క ప్రభుత్వంలో మరి పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యం స్వయంగా క్రీస్తు ప్రభువు వ్యక్తిని స్వయంగా ట్రీట్ చేయడము, వ్యాధిని ట్రీట్ చేయడము కాదు. చాలాసార్లు ఈ రోజుల్లో వ్యాధిని ట్రీట్ చేస్తూ ఉంటారు. కేస్ స్టడీ లాగా ఉంటుంది, కానీ క్యాండిడేట్ టోటల్ పర్సనాలిటీ, ఆ వ్యక్తిని బాగు చేయాలి అనేటువంటి ఆలోచన ఈ రోజుల్లో లేదు. ఆ వ్యాధిని మాత్రమే బాగు చేయాలన్నట్లుగా స్పెషలైజ్డ్ అనమాట. కానీ పూర్వ దినాల్లో మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభు వారు బాగు చేశాడు అని అంటే ఆ వ్యక్తిని పరిపూర్ణంగా చేశాడు. అతనిలో ఉన్నటువంటి దోషాన్ని కూడా తీసివేశాడు. దేవుని సృష్టి క్రమంలో కూడా ఈ మాటలు ఉంటాయి. ఆది కాండంలో మొట్టమొదటి అధ్యాయంలోనే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి సృష్టించినట్లుగా, 6 రోజుల పాటు సృష్టించినట్లుగా ఆ వివరం చూస్తున్నప్పుడు మరి క్రీస్తు ప్రభు వారు ఆ సృష్టి క్రమంలో, దేవదేవుడు ఆ సృష్టి క్రమంలో చూసినట్లయితే మంచిదిగా ఉన్నదా లేదా వెరిఫై చేసుకునేటువంటి వాడు. మంచిదిగా చూశాడు. ఆ చూసిన తర్వాత రోజు సృష్టిని సృష్టించడానికి పూనుకునేవాడు. అప్పటిదాకా మంచి అని అనిపించే వరకు కూడా దాన్ని మరి సంభాళించేవాడు, బాగు చేసేవాడు. సృష్టిలో ఈ విధంగా మరి బాగు చేసేటువంటి వాడు ఎవరు అని అంటే ఆ సృష్టికర్తనే బాగు చేస్తాడు. అది మరి మానవ శరీరంలో మన రక్షణ కోసం అవతరించినటువంటి సశరీరుడుగా వచ్చినటువంటి ఆ సృష్టికర్త తనకు అసాధ్యమైనది ఉన్నది కనుక ఆయన మానవాళికి వ్యక్తిగతంగా క్రీస్తు ప్రభు వారు 27 సందర్భాలలో సంభాషించినట్లుగా యోహాను సువార్తికుడు అందిస్తాడు వివరాలు ఆయా సందర్భాలు. కాబట్టి ముఖ్యంగా క్రీస్తు ప్రభు వారు వ్యక్తులకు ప్రాధాన్యతనిచ్చి వ్యక్తిగతంగా మరి మంచి బాంధవ్యాన్ని కలిగి ఉండేటువంటి వాడుగా మనం చూడగలం సువార్తల్లో. ఇక్కడ క్రీస్తు ప్రభు వారు ఈ సమస్య ఉన్నటువంటి వ్యక్తిని జనసందోహం నుండి దూరంగా తీసుకువెళ్ళి స్వస్థత కార్యాన్ని చేస్తాడు. ఏ విధంగా చేస్తాడంటే చాలా సాదాసీదాగా ఉంటుంది. మంత్రాలు వేసి అది చేసి ఇది చేసి స్వస్థతని చేసి లేకుండా ఆ రోజుల్లో ఒక సిద్ధుడు లేకపోతే వైద్యుడు ఏ విధంగా చేస్తారో ఆ రకంగానే చేశాడు. ఉదాహరణకు చెవులలో తన వ్రేళ్లను పెడతాడు, మరి నాలుక మీద తన ఉమ్మిని వేస్తాడు, పోస్తాడు. ఈ రకంగా మరి బేసిక్ దీనిగా ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. పూర్వ దినాల్లో నా చిన్నతనంలో చూసినట్లయితే డాక్టర్లు కళ్ళను పరీక్షించేవాళ్ళు. ఏ వ్యాధితో వెళ్ళినా కానీ
టార్చ్ లైట్ వేసి కళ్ళను పరీక్షించేవారు. నోరు తెరవమని చెప్పేసి నోటిని పరీక్షించేవాళ్ళు. ఇంకా కొంతమందైతే చేతి గోళ్ళను, కాలి గోళ్ళను పరీక్షిస్తారు. ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాయి. ఒక వ్యాధి కాదు. ఇప్పుడు సాధారణంగా వ్యాధికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు స్పెషలిస్ట్‌గా. పూర్తి వ్యక్తికి ట్రీట్మెంట్ ఇవ్వరు అన్నట్లుగా ఉన్నాయి ఈ రోజుల్లో. కానీ పాత రోజుల్లో అలా కాదు. వ్యక్తికి ట్రీట్మెంట్ ఇవ్వడం. మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభువారు ఆ రకంగా ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే మరి క్రీస్తు ప్రభువారు చేసిన ప్రయాణాలు చాలా వింతగా ఉంటాయి, విడ్డూరంగా ఉంటాయి అన్నట్లుగా ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ తెలిపినటువంటి వివరం చూసినట్లయితే ఆయన మరలా తూరు ప్రాంతంలో విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రము వద్దకు వచ్చాను అనేటువంటి మాట. అంటే ముక్కు ఎలా చూపించడానికి ముక్కు అని అంటే తిన్నగా వేలు పెట్టి మనం చూపించవచ్చు, కానీ ఇలా చెయ్యి వెనక్కి పెట్టి ముక్కు చూపించినట్టుగా ఎలా ఉంటుందో ఆ రకంగా క్రీస్తు ప్రభు వారి ఫలానా ప్రయాణము ఉన్నది అన్నట్లుగా ఇక్కడ వివరం ఉంది. అందులో వాస్తవికత ఉంది. తిన్నగా వెళ్ళి మళ్ళీ తిన్నగా వెనక్కి రావడం అని కాకుండా క్రీస్తు ప్రభు వారు పరిపరి విధాలుగా మరి ఆయన ప్రయాణాలు చేస్తూ ఉండేవాడు. ఇక్కడ క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి విశేషం ఏమిటి? తన రాజ్యములో తనను వెంబడించినటువంటి వారికి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు. అయితే ఇక్కడ శారీరకమైనటువంటి విషయాలను మనము ఎంచి ఆత్మీయమైనటువంటి విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు. క్రీస్తు ప్రభుత్వంలో ఆత్మ రాజ్యమేలుతుంది. క్రీస్తు లేని ప్రభుత్వంలో అక్షరం రాజ్యమేలుతుంది. ఈ రోజుల్లో మన దేశకాల పరిస్థితులు కూడా ఆ విధంగానే తారుమారుగా ఉన్నాయి. ఎందుకంటే ఇది మానవ ప్రమేయం ఉన్నటువంటి రాజ్యము. అక్షరము మరి నశింపజేసేటువంటి విధంగా పనిచేస్తున్నది. చాలా ఉదాహరణలు ప్రస్తుత దినాల్లో ఈ 2025 సంవత్సరంలో మనం భారతదేశంలో చూస్తున్నాం. మరి ఆత్మ జీవింపజేసేదిగా ఉంటుంది, అక్షరము నశింపజేసేదిగా ఉంటుంది. క్రీస్తు ప్రభువారు ఆత్మీయమైనటువంటి రాజ్యాన్ని కలిగినటువంటి వాడుగా తన ఆత్మీయమైనటువంటి రాజ్యంలో మరి సుఖ సంతోషాలు ఉంటాయి అనేటువంటి విధంగా క్రీస్తు ప్రభువారు మరి సూచనప్రాయంగా ఆయా వ్యక్తులకు చేసినటువంటి మేళ్లను ఈ 4 సువార్తల్లో మనము గమనించవచ్చు. క్రీస్తు ప్రభువారు ఈ విధంగా మంచి పని చేసినప్పుడు ఒక మాట మనం చదువుతాం మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో 36వ వచనంలో, ఈయన సమస్తమును బాగు చేయుచున్నాడు అని ప్రజలు ఆయనకు ఒక ముద్ర వేస్తారు. అన్ని బాగు చేసేస్తున్నాడు, ఆయనకు అన్ని తెలుసు, సిద్ధుడు మాత్రమే కాదు, ఇక ప్రజలు ప్రసిద్ధి చేస్తూ ఉన్నారు. ఫలానా వ్యక్తికి స్వస్థతనిచ్చేసి చక్కగా మాట్లాడేలాగా చేసి చక్కగా వెనికిడి శక్తిని ఇచ్చేసి, అబ్బాయి నువ్వు ఎవరికి చెప్పకు అని అంటే వాడు వెళ్ళి అందరూ చెప్తాడు, ప్రసిద్ధి చేసేస్తాడు. ఎందుకంటే క్రీస్తు సిద్ధహస్తుడు. కృతజ్ఞతా భావంతో ప్రసిద్ధి చేసేటువంటి స్వభావం మరి మంచి మనసు ఉన్నటువంటి ఎవరికైనా ఉంటుంది. ఆ విధంగా మరి క్రీస్తు ప్రభువారు ప్రసిద్ధి అయ్యాడు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో చిన్న మరి పాలస్తీను ఆ దేశంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఫలానా వ్యక్తి గలిలయుడు, నజరేయుడు మరి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు అంటే ఆయన చేసినటువంటి ఆత్మీయమైనటువంటి ప్రభుత్వము. కనుక
ఆత్మీయమైనటువంటి ప్రభుత్వానికి మనము విలువనివ్వాలి. ఇక్కడ పౌలు భక్తుడు కూడా మరి అక్షరాన్ని గురించి తెలియజేస్తున్నాడు, ఆత్మీయతను గురించి తెలియజేస్తున్నాడు. దేనికి ప్రాధాన్యతనివ్వాలి? అక్షరము ఎలాంటిది అంటే అది ప్రభావం గలదిగా ఉంటుంది, తాత్కాలికమైనటువంటి ప్రభావం, తర్వాత అంతరించిపోతుంది. ఎందుకంటే మోషేకు మరి చూసినట్లయితే కొండ మీద అక్కడ 40 రోజులు ఉన్నప్పుడు ప్రకాశవంతమైనటువంటి ముఖం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు, కానీ తర్వాత మహిమ తేజస్సు అంతా కూడా క్షీణించిపోవడం మనం చూస్తాం. అక్షరం అనేటువంటిది కూడా అటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. కానీ ఆత్మ అనేటువంటిది అది తరిగిపోయినటువంటి మహిమ గలది కనుక దానికి ప్రాధాన్యతనివ్వాలి అని అక్కడ చక్కగా చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ వ్యాధులకు ప్రాధాన్యతనివ్వడం కాదు, కానీ వ్యక్తికి ప్రాధాన్యతనిచ్చి వ్యక్తులను బాగు చేయడము, వ్యక్తులలో కృతజ్ఞతా భావాన్ని పుట్టించడము, అది మరి క్రీస్తు ప్రభు వారిలో చక్కగా మనం చూస్తాం. కాబట్టి మనము దేన్ని ప్రసిద్ధి చేయాలి అని అంటే క్రీస్తు ప్రభు వారిని మాత్రమే, ఆత్మీయమైనటువంటి రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఆ క్రీస్తు ప్రభుని మాత్రమే మనం ప్రసిద్ధి చేయాలి తప్ప ఈ లోక సంబంధమైనటువంటి తెలివితేటలు ఉన్నవాళ్ళు, శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, పేరు పలుకుబడి ఉన్నవాళ్ళు, వాళ్ళని ప్రసిద్ధి చేయడం అని అంటే అక్షరానికి ప్రాధాన్యతనివ్వడం తప్ప ఆత్మకు ప్రాధాన్యతనిచ్చినట్టు కాదు అనే విధంగా మనం గ్రహించి మరి మన విశ్వాస యాత్రలో సమర్థవంతంగా ముందుకు సాగాలని దేవుడు ఈ 2 పాఠ్యభాగాల ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడు మనందరినీ దీవించును గాక.